హలో అండి. ఈరోజు మేము గండహాటి వాటర్ ఫాల్కి వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంటుందని అందరూ చెప్పారు, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సరే అని విజిట్ చేద్దామని వచ్చాము. నిజంగా చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? వెళ్ళకపోతే పక్కా వెళ్ళండి, చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అందుకేనేమో చాలా మంది ఇక్కడే ఫోటోషూట్స్ తీసుకుంటారు. అంత బాగుంది. ఇంకా ఇక్కడ ఎలా ఉందంటే చూడ్డానికి శిల్పారామం ఉంటుంది కదా, కొద్దిగా ఆ వైబ్స్లా కనిపించాయండి. ఇక్కడ చూసారా, ఈ నెస్ట్ టైప్లో ఇట్లుంది కదా, నాకైతే అలానే అనిపించింది. ఇటు సైడ్ ఇది ఉంది కదా, నెక్స్ట్ అటు సైడ్ పార్క్ ఉందండి. ఆ పార్క్ కూడా చాలా బాగుంది. నేను అది లాస్ట్లో వీడియో షూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇది చూడండి, చాలా బాగుంది ఈ ప్లేస్. మీరు వెళ్ళకపోతే పక్కా వెళ్ళండి. అలానే ఇక్కడ లోపలికి సంతోషమాత టెంపుల్ ఉందండి. చాలా మంది ఇక్కడ వచ్చి పూజ చేస్తారు. అది ఫ్రైడే రోజు ఓపెన్ చేస్తారంట. ఈరోజు క్లోజ్ ఉంది, సో నేను చూపించట్లేదు. అలా కొంచెం ముందుకెళ్తే అదిగోండి కనిపిస్తుంది ఆ వాటర్ ఫ్లోయింగ్. ఎంత బాగుంది కదా. అక్కడ ఒక పిక్చర్ క్లిక్ చేస్తే ఇంకా సూపర్ అండి, చాలా బాగుంది కదా. అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ చూడండి, అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. నాకు ఆ వాటర్లోకి వెళ్ళాలనిపించింది, కానీ నేనైతే వెళ్ళలేదు. ఇంకా సరే పైకి వెళ్దాం రండి. పైన నుంచి చూస్తే లొకేషన్ ఇంకా సూపర్గా ఉంటుందంట. సో మేము అలా కొంచెం పైకి వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో. నాకు ఎంత భయం వేసిందో ఎక్కడ పడిపోతానేమో అని, కానీ చాలా జాగ్రత్తగా ఎక్కేసామండి. ఎక్కిన తర్వాత అలా కొంచెం కొంచెం నడుచుకుంటూ వెళ్ళామా. అలా అలా నడుచుకుంటూ పైకి వచ్చేసామండి. వచ్చిన తర్వాత నేనైతే ఎంత నడిచానో ఒక్కసారి బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నాను. వామ్మో ఎంత నడిచానా అనుకుంటూ అలా ముంగటికి వెళ్ళిపోయానండి. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే సూపర్గా ఉందండి. ఆ గ్రీనరీతో చాలా బాగుంది. ఉండండి మీకు కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి. ఆ కిందది మొత్తం చూస్తే సూపర్గా ఉంది. మేమైతే ఇటు సైడ్ నుంచి వచ్చామండి, మీకు చూపించాను కదా.
ఇక్కడ నుంచి ఒక పిక్చర్ క్లిక్ చేసి పెట్టుకోవాలండి, అంత బాగుంది. మీరు కూడా వెళ్ళకపోతే పక్కా వెళ్ళండి. ఇక్కడ ప్లేస్ అయితే అంత బాగుంది, కానీ వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. అక్కడ వాటర్ ఫ్లోయింగ్ వల్ల చాలా నాచు ఉంటుంది కదా, దానివల్ల జారి పడిపోయే అవకాశం ఉంటుంది. సో కేర్ఫుల్గా వెళ్తే పర్లేదు. ఇంకా మొబైల్స్ ఏమైనా ఉంటే హ్యాండ్లో గట్టిగా పట్టుకోండి, పడిపోతే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అట్లనే మేము కూడా వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఎంత బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. సో నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అలానే నేను వచ్చిన సైడ్ నుంచి కాకుండా వేరే సైడ్ నుంచి రూట్ ఉందని చెప్పాను కదా, అటు సైడ్ నుంచి వెళ్ళిపోయామండి. నేను ఫస్ట్లో చెప్పాను కదా మీకు పార్క్ చూపిస్తానండి, రండి అది చూపిస్తాను. ఆ పార్క్ సైడ్ కూడా చాలా బాగుందండి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ప్లాంట్స్, చాలా బాగుంది కదా. మీరు ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే మీ ఫీలింగ్ ఏంటో కమెంట్ చేయండి. అలానే వెళ్ళకపోతే పక్కా వెళ్ళండి. నేను ఎన్నిసార్లు సజెస్ట్ చేస్తున్నానంటే నాకు ఎంత నచ్చిందో చూడండి. అలా వచ్చేసాము పార్క్లోకి కూడా. అలానే నా ఫేవరెట్ ఉయ్యాలు కూడా ఊగేసానండి. ఊగేసి మంచిగా ఆ పార్క్ అంతా ఒక రౌండ్ వేసి, ఇంకా వెళ్ళాలనిపించకపోయినా వెళ్ళాలి కదా, సో అలా ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చామండి. ఆ వాటర్ ఫ్లో దగ్గర కూడా వాటర్ ఫ్లోయింగ్ అన్నీ మంచిగా ఉందండి. ఇంకా వాటర్ అలా పడుతుంటే ఆ వాటర్ స్ప్రింకిల్ అవుతుంది, చాలా బాగుంది. నేను ఇక్కడ నించోనైతే ఎన్ని ఫొటోస్ తీసుకున్నాను తెలుసా, సూపర్గా వచ్చాయి. మీరు కూడా డెఫినెట్గా రండి, ఫొటోస్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.